ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎస్ఐ గారు, ఇంట్లో చెప్పాలా వద్దా అనేది తన ఇష్టం. తను మైనర్ కాదు, మేజర్. తన అత్తయ్య గారికి కిడ్నీలు 2 పాడైపోతే ఆవిడ్ని బతికించుకోవడానికి ఒక కిడ్నీ దానం చేసింది. అభినందించాల్సిన అమ్మాయిని మీరు అరెస్ట్ చేయడం సిగ్గుచేటు. ఇప్పుడు ఆ అమ్మాయి మీ మీద తిరిగి కేసు పెడితే ఏమవుతుందో తెలుసు కదా. అంత అవసరం లేదు లాయర్ గారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, అందుకే అరెస్ట్ చేశాం. కానిస్టేబుల్, ఆ లాకప్ ఓపెన్ చేయి. అలాగే సార్. పిన్ని, థ్యాంక్స్ లాయర్ గారు, థ్యాంక్స్ డాక్టర్ గారు. పిన్ని, మన అర్జెంట్గా కోర్టుకు వెళ్ళాలమ్మా. నమస్కారం జడ్జి గారు. చెప్పండి. జడ్జి గారు, ఈ హంతకుడు చెప్పే దీపక్ని నేనే, మందారం భర్తని. ఈ హంతకుడు థ్రిల్లర్ మూవీస్ బాగా చూస్తాడు అనుకుంటాను. థ్రిల్లింగ్ కథలు చెప్తున్నాడు. మా మందారం చనిపోయిన రోజు మా మావయ్యతో పాటు నేను కూడా ఇంట్లోనే ఉన్నాను. అందరితో పాటు ఆ న్యూస్ని నేను కూడా టీవీలోనే చూశాను. మందారాన్ని చంపిన వాణ్ణి అక్కడే ముక్కలు ముక్కలుగా నరికేయాలనుకున్నాను. కానీ మన సిస్టమ్కి గౌరవం ఇచ్చి కోర్టు నాకు న్యాయం చేస్తుందని నమ్మి మీ ముందుకొచ్చాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. జడ్జి గారు, నాకు ఒక్కరోజు అవకాశం ఇస్తే ఆ హంతకుడు ఎవరనేది నిరూపిస్తాను. మై లార్డ్, ఇది మరీ కామెడీగా ఉంది. విట్నెస్లన్నీ ఇతనే హంతకుడు అని చెప్తున్నాయి. ఇంకా ఇతను హంతకుడు ఎవరో నిరూపిస్తాను అంటున్నాడు. తప్పు చేసిన ఏ ముద్ద అయినా తప్పించుకోవడానికి ఏవో సాకులు వెతుకుతూనే ఉంటాడు మై లార్డ్. మందారంని కత్తితో పొడిచి ప్రాణాలున్నప్పుడే పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినందుకు ఐపీసీ సెక్షన్ 302, 306 ప్రకారం ముద్దాయికి కఠిన కారాగార శిక్ష విధించాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. చివరిగా మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? నాకు ఒక్కరోజు సమయం కావాలి జడ్జి గారు. హంతకుణ్ణి బయటికి పంపిస్తే మరో హత్య చేయడని గ్యారెంటీ ఉండదు కాబట్టి ఈ హంతకుణ్ణి శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కేసు పూర్వపరాలను పరిశీలించిన పిమ్మట మందారంని పక్కా ప్రణాళికతో హత్య చేసి దహనం చేశాడని కోర్టు నమ్ముతూ ముద్దాయి నూకరాజుకి కఠిన కారాగార శిక్ష విధించమని జడ్జ్ గారు, నా కోడలు వచ్చింది అంటే రాజును తప్పకుండా నిర్దోషిగా బయటికి తీసుకొస్తుంది. అమ్మాయి గారు, ఎవరమ్మా నువ్వు? ముద్దాయి రాజు తాళి కట్టిన భార్య అయ్యా. మై లార్డ్, కట్టుకున్న బంధం కన్న బంధం వాటి బంధాల్ని తెంచుకోలేక నా మొగుడు ఏ తప్పు చేయడని పెళ్ళాం
నా బిడ్డ అసలు ఓనమాలు కూడా తేలని అమాయకుడు అని తల్లిదండ్రులు చెప్పడం తమరు తరచూ వింటుంటారు. బహుశా ఇప్పుడు కూడా అదే వింటారేమో అనిపిస్తోంది. ఇదంతా కోర్టు వారి అమూల్యమైన టైంని వృధా చేయడం తప్ప మరోటి కాదు అని మనవి చేస్తున్నాను మై లార్డ్. లాయర్ గారు, సృష్టిలో ఏ బంధమైనా తమ బంధాన్ని రక్షించుకోవాలని అనుకుంటుంది. అంతెందుకు, మీకేమాత్రం సంబంధం లేని మీ క్లయింట్ తప్పు చేయలేదని, తప్పు జరిగిన టైంలో క్లయింట్ అక్కడ లేడని, ఇక్కడ ఉన్నాడని కూడా గౌరవనీయులైన జడ్జి గారు తరచూ వింటూ ఉంటారు. ఏ బంధమూ లేని మీరే వారిని కాపాడాలి అనుకున్నప్పుడు జీవితాంతం కలిసి ఉండే బంధాలు ఆ మాత్రం అనుకోవడంలో తప్పే ఉంది లాయర్ గారు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. నేను ఈ కేసుకి సంబంధించి కొంతమందిని విచారించాలనుకుంటున్నాను జడ్జి గారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యూ కెన్ ప్రొసీడ్. రాజుని హంతకుడిగా నిర్ధారించి అరెస్ట్ చేసిన పోలీసుల్ని విచారించాలి జడ్జి గారు. గ్రాంటెడ్. ఇన్స్పెక్టర్ గారు, మందారంని రాజు హత్య చేయడం మీరు చూసారా? లేదు. పోనీ పెట్రోల్ పోసి తగలబెట్టడం మీరు చూసారా? లేదు. కానీ మందారాన్ని కత్తితో పొడిచిన వీడియో ఆధారంగా అరెస్టు చేశాం. జడ్జి గారు, ఆ వీడియోని మీరు మళ్ళీ ఒకసారి చూడండి. జడ్జి గారు, ఆ వీడియోలో మందారం కడుపులో ఉన్న కత్తిని రాజు తీస్తున్నట్టు ఉంది, కానీ పొడిచినట్టు లేదు. అంటే ఎవరో పొడిచి రాజు అక్కడికొచ్చేసరికి మందారాన్ని కాపాడుకునే క్రమంలో కత్తిని తీస్తుంటే వీడియో తీశారు. సో వీడియో తీసినవాడు ఈ హత్య చేసి చాలా తెలివిగా రాజుని ఇరికించాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.